ఇప్పుడు నాతో పాటు ఒక జన సైనికుడైతే ఉన్నాడో అతని పేరు శేఖర్. గతంలో పవన్ కళ్యాణ్ గారు గెలవాలి అని చెప్పేసి తిరుమల తిరుపతి దేవస్థానానికి మోకాళ్ళ మీద, అంటే మెట్ల మార్గంలో మోకాళ్ళ మీద పైకి వెళ్ళిన వ్యక్తి. అదేవిధంగా ఆయన గెలుపు కోసం 3 నెలల పాటు పిఠాపురంలో ఉండి ప్రచారం చేశారు. అయితే చాలామంది కార్యకర్తలు కళ్యాణ్ గారి గెలుపు కోసం ఆయనకి తెలియకుండా చాలామంది పనిచేశారు. అందులో శేఖర్ కూడా ఒకడని చెప్పుకోవచ్చు. అయితే ఆయన్ని నేను ప్రత్యేకంగా ఈరోజు ఎందుకు ఇంటర్వ్యూ చేయాల్సి వస్తుంది, ఎందుకు అనేది ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ఎందుకు వచ్చారు మీరు? అంటే జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి ఎప్పుడు వచ్చారు, ఎందుకు వచ్చారు, పర్పస్ ఏంటంటే ఏం చెప్తారు? నేను 5 నెలలు అవుతుందన్న. పిఠాపురంలో 3 నెలలు రైల్వే స్టేషన్లో పడుకొని కూడా నేను అన్నయ్య గెలుపు కోసం ప్రచారం చేశాను. ఏ రోజు కూడా ₹1 ఆశించింది లేదు, ఏమీ లేదు. అన్నయ్య గెలవాలి, ఒక మంచి నాయకుడు గెలవాలి అనేసి నేను మాత్రమే చేశాను. మొన్న తిరుమల నుండి కింద అలిపిరి మెట్ల నుండి తిరుమల పై వరకు కూడా మోకాల మీద నడడం జరిగింది. ఎందుకు? అన్నయ్య గెలవాలని మాత్రం. ఎందుకంటే 2019లో అవమానాలు పడ్డాం, చాలా బాధలు అనుభవించాం కాబట్టి ఆ బాధ నాకు తెలుసు. పవన్ కళ్యాణ్ అన్నయ్య 2014లోనే పార్టీ పెట్టాడు. పార్టీ నుండి ఆ రోజు నుండి కూడా పార్టీలోనే పనిచేశాను. ఏ రోజు కూడా ₹1 ఆశించింది లేదు. ఈరోజు మన జనసేన ఆఫీస్కి వచ్చాను. 25 డేస్ అవుతుంది, 25 రోజులు అవుతుంది. అన్నయ్యను కూడా కలిశాను. ఒక 15 డేస్ బ్యాక్ కలిశాను. అన్నయ్య రమ్మన్నాడు, వెళ్ళాను, కలిశాను, ఫోటో తీసుకున్నాను, చిన్న హెల్ప్ అడిగాను. ఆ హెల్ప్ చేయడానికి మాత్రం పక్కనున్న కార్యకర్తలు మాత్రం చేయలేదన్న. అందుకనే నేను పవన్ కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ ఆయన ఏమడిగావు, ఆయన ఏమన్నారు, పక్కన ఉన్న వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు అన్న? నేను జనసేన టీ షాప్ అని ఒక టీ షాప్ ఓపెన్ చేసి నా టీ షాప్ మీద వచ్చిన డబ్బుల్లోన వేరే దగ్గర కూడా టీ షాప్ పెట్టి ఒక 4గురికి ఉపాధి కల్పించి, అలాగే అన్నయ్య పార్టీ కూడా 2035 కల్లా ప్రతి ఇంటి మీద ఒక జనసేన జెండా ఎగరాలని మాత్రమే నేను పనిచేస్తున్నానన్న. ఏదో ఆశించో లేదా పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఏదో తీసుకుందామని అయితే కాదు. ఎందుకంటే మన లక్ష్యమే అది. ఎందుకంటే 2034 కల్లా ప్రతి ఊర్లోనూ ఒక జెండా ఎగరడం కాదు, ప్రతి ఇంటి మీద ఒక జెండా ఎగరాల. అది నా లక్ష్యం. అలాగనే మన పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. ఆ అభిమానం మీదే, ఒక మంచి నాయకుడితోనే పనిచేస్తానని గర్వం మీద నేను బతుకుతాను. మాది 200 కుటుంబం ఉంది. ఆ కుటుంబాన్ని కూడా 2014 కాదనుకోనే నేను జనసేనలో జాయిన్ అయ్యాను. ఆ రోజు అనుకోను నా ప్రాణం ఉన్నా ఒకటే, పోయినా ఒకటే అనుకోను. ఈరోజు చిన్న హెల్ప్ అడిగాను. ఆ హెల్ప్ అనేది వేరే పవన్ కళ్యాణ్ గారు చెప్పినా కూడా కొంతమంది దాన్ని చేయలేదు. అందుకని ఆ బాధతోనే నాకు హెల్ప్ చేయకపోయినా పర్లేదు, కానీ వచ్చిన వ్యక్తికి సమాధానం ఇవ్వాలి. ఏ శత్రువు వచ్చినా కూడా వాళ్ళకి సమాధానం చెప్పే ఇది ఉండాలి. ఎందుకంటే ఒక మంచి నాయకుడి దగ్గర మనం పనిచేస్తున్నప్పుడు ఆ నాయకుడి దగ్గర ఉన్నోళ్ళు కూడా అలాగే రెస్పాండ్ అవ్వాలి. సామాన్య కార్యకర్త అయినా సరే, డబ్బున్నవాడు వెళ్ళే సరే ఒక మామూలుగా రెస్పాండ్ అవ్వాలి. పలానా వ్యక్తి ఇలాగొచ్చారని చెప్పాలి. రోజు కొంతమంది వస్తాను రానా, నువ్వు వాళ్ళకి ఒక 30 మందికే నువ్వు న్యాయం చేయాలి కదా. న్యాయం చేయకపోతే అది అన్నయ్యకే చెడ్డనేమో. ఎలా నడుస్తుంది అంటే అర్జీలు తీసుకుంటున్నారు కానీ సమస్యలు పరిష్కారం అవుతున్నాయి అంటే నీదే పరిష్కారం కానప్పుడు మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటంటే, కళ్యాణ్ గారు స్వయాన చెప్పారు ఇతనికి ఏం కావాలో చేయండి, చేసి పెట్టండి అని చెప్పేసి అన్నారు. మరి పక్కన వాళ్ళు ఎందుకు సీరియస్గా తీసుకోలేకపోయారు? కారణం ఏంటి? చేయలేదన్న. ఒకరోజు భోజనం ప్యాకెట్ అడిగానన్న. భోజనం ప్యాకెట్ అడిగిన రోజు భోజనం రోజు ఇస్తారేంటి? సంవత్సరం ఉన్నా ఇవ్వాలన్న. ఎందుకంటే ఒక మనిషి ఇంకో ఊరు నుండి ఇంకో ఊరు వచ్చాడు, అది జనసేన కార్యకర్త, కష్టపడ్డాడు పార్టీ గురించి. ఆడికే నువ్వు భోజనం లేదంటే సామాన్యులకి ఇంకెలాగా? అక్కడ చాలా జరుగుతున్నాయి అన్న. ఒక ప్యాకెట్టు, ఇంటికో ప్యాకెట్టు, వాడికో ప్యాకెట్టు, అలా తీసుకొని చాలా మోసాలు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఒట్టి సొమ్ము అంతా వృధా చేస్తున్నారు. నేను కేవలం ఇక్కడ ఉన్నది కూడా పవన్ కళ్యాణ్ అన్నయ్యనే కలిసి ఈ విషయం చెప్తే నాకు న్యాయం చేసినా ఒకటే, చెప్పినా ఒకటే, నేను బాధపడను. ఎందుకంటే అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని మాత్రం చెప్తాను. దాని గురించి అనే 15 డేస్ బట్టి పవన్ కళ్యాణ్ కలిసినా కూడా నాకు సుఖం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్నయ్యతో ఫోటో దిగుతాను, నాకేంటన్నయ్య, నాకేంటి లాభం ఏంటి? లేదు. ఇప్పుడు నాకు ఆ సమస్య తీరింది అనుకో, నేనే పవన్ కళ్యాణ్కో దండ వేసి ఇంకో 4గురికి ఉపాధి కలిగిస్తాను. నా పార్టీ ముందుకెళ్ళడానికి నేను సహకరించే దమ్ము నాకు ఉంటుంది. అలాంటిది నాకే ఇప్పుడు ఇంత నీచంగా చూస్తుంటే నేను ఎవరితో చెప్పుకోవాలి బాధ? పవన్ కళ్యాణ్ గారు రోజు నన్ను చూస్తున్నారు కానీ, అంటే వేరే విధంగా కాదు, మామూలుగా ఇప్పుడు ఏదో పర్సన్ నుంచి ఉంటున్నాడు, ఆ కుర్రోడిని పిలమంటే వాళ్ళు పిలవట్లేదు. చెప్పాడు 2-3 సార్లు చెప్పాడు, ఆ కుర్రోడిని పిల్లండి అనేసి అంటే వాళ్ళు లేరని చెప్పేశారు. అలాగే జరుగుతుంది కాబట్టి నేను కేవలం 15 రోజులు బట్టి కూడా ఉన్నా కూడా
నేను ఇక్కడ భోజనం డబ్బులు లేకపోయినా మొబైల్ లేకపోయినా ఏదో బాధపడి అన్నయ్యని కలిసి నాకు న్యాయం జరగకపోయినా పర్లేదు, అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని మాత్రం నేను అన్నయ్యకి చెప్పాలా, తెలియపరచాలి. అది తెలియపరిచిన రోజు నేను ఇంటికి వెళ్ళిపోతాను. అంటే ఇందాక నువ్వు నాతో మాట్లాడుతూ ఓన్లీ వైట్ చొక్కాలు వేసుకొని కార్లు దిగిన వాళ్ళకి ఒక రకమైన రిసీవింగ్ ఉంటుంది, మామూలుగా సాదా సీదాగా వచ్చిన వాళ్ళకి ఒక రిసీవింగ్ ఉంటుంది, అంటే బట్టల్లో కూడా తేడా ఉందని చెప్పేసి నువ్వు అన్నావు. ఏంటది? కారు మీద దిగిన వాళ్ళకి ఒకలాగా రిసీవ్ ఉంటుందన్న, సార్ అని పిలుస్తాడు. నువ్వు ఎంత కష్టపడినా కూడా ఈ బట్టలన్నీ కొద్దిగా నీచంగా ఉన్నాయనుకో వాటికి మనం వాల్యూ తగ్గిపోద్ది. ఎవరు అలా బిహేవ్ చేస్తున్నారు? అక్కడ ఉన్న సెక్యూరిటీ అలాగే ఉంటుంది, ఐటీ చేసిన వాళ్ళు కూడా అలాగే ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి అంటే పవన్ కళ్యాణ్తోనే సింక్ గుట్టలు వేసుకొని వెళ్ళి కూడా అతను కౌగులించుకొని మాట్లాడే ఇది ఉంది, అతనికి స్వభావం ఉంది. అతను ఒక్క ముక్క కూడా తప్పు అనడానికి లేదు. నా బాధ అంటే పార్టీలో పనిచేసినప్పుడు ఒక నిజాయితీ గల ఎమ్మెల్యే దగ్గర పనిచేసినప్పుడు అతను ఒక ఎమ్మెల్యే కాదు, మినిస్టర్, రాష్ట్ర మినిస్టర్, అందరికి సంబంధించిన అతను మినిస్టర్ కాబట్టి అందరికి సంబంధించిన వాళ్ళు కాబట్టి ప్రతి ఊరి నుండి ఒక్కొక్క సమస్య మీద వస్తారు. ఆ సమస్య నువ్వు క్లియర్ చేయాలి. సాయంత్రం వరకు ఉండమంటున్నారు, సాయంత్రం నుండి అమ్మ సార్ లేరు, సార్ వెళ్ళిపోమంటేనంటే ఫస్టే చెప్పాలి నువ్వు, సార్ని కలలేరమ్మా, సార్ లేరమ్మా, సార్ ఇలాగ ఇబ్బందులు, సార్ మీటింగ్కి వెళ్ళారు అని చెప్పిస్తే వాళ్ళు వెళ్ళిపోతారు, అజ్జి తీసుకొని వెళ్ళిపోతారు. సాయంత్రం వరకు వెయిట్ చేయండి అమ్మా, సార్ ఉంటే కలుస్తారో లేకపోతే లేదు అని అంటే సాయంత్రం వరకు పాపం కడుపుతో వచ్చిన వాళ్ళు లేకపోతే ఏదో మెడికల్ ప్రాబ్లంతో వచ్చిన వాళ్ళు ఎలాగైనా ఉంటారు. ఎక్కడో రాత్రి 8 వరకు ఉంచుతారు, రాత్రి 9, 10 వరకు. అప్పుడు దాకా వాళ్ళు తర్వాత ఊరు వెళ్ళడానికి కూడా అవకాశం ఉండాలి కదా. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా చిన్నిట్లకు కూడా అజ్జి పెట్టుకుంటే అది ఎప్పుడు క్లియర్ అవుతుంది అన్న. బయటన 2 టెలిఫోన్లు పెట్టేసి ఏ నియోజకవర్గంలో ఆ ఎంఆర్ఓకో విఆర్ఓకో వచ్చిన వాళ్ళకి ఆ ఫోన్ చేసి పలానా వాళ్ళు ఇలాగ వచ్చారు అని చెప్పి ఆ ప్రాబ్లం కానీ వెంటనే క్లియర్ చేసుకుంటే మనకి సగం మంది ప్రాబ్లం క్లియర్ చేసిన రారు. టోల్ ఫ్రీ నెంబర్ పెట్టమంట, టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి పలానా వాళ్ళు ఇలా జనసేన పార్టీ ఆఫీస్కి వచ్చారు, ఈయన మీరు వీళ్ళకి హెల్ప్ చేసి పంపించండి, వీళ్ళు రెండోసారి రాకూడదు ఎక్కడికంటే మనం వాళ్ళకి డ్యూటీ చేపించినట్టుగా ఉంటుంది గవర్నమెంట్ చేత. నెక్స్ట్ మనకు వచ్చే కార్యకర్తలకి మనం న్యాయం చేసినట్టుగా ఉంటుంది. ఎందుకు వస్తారు? 5 సంవత్సరాలు హింసపడ్డారు జనాలు. పవన్ కళ్యాణ్ గారు గెలిచారు కాబట్టి ఈరోజు ఏదో మా అన్నయ్య గెలిచారు లేకపోతే మా బిడ్డ గెలిచారు అనుకొని వస్తారు. వచ్చినప్పుడు మనం దాన్ని రిసీవ్ చేసుకోవాలన్న. అది ఏంటంటే కారులో ఉన్నవాడికి ఏ ప్రాబ్లం ఉండదు, అడేటి నాకు ఆ పదవి ఇవ్వండి లేకపోతే నాకు ఆ కాంట్రాక్ట్ ఇవ్వండి అంటాడు. ప్రాబ్లం అంతే అక్కడ సామాజిక కార్యకర్త, సార్ నాకు రేషన్ కార్డు లేదండి, లేకపోతే నాకు ఈ స్కూల్ ఫీజు కట్టలేకపోతానండి, లేకపోతే నాకు ఇక ఆర్థికంగా ఉందని ఏదో ఒకటే. ఈ సమస్యల మీద వచ్చిన వాళ్ళకి క్లియర్ అవ్వడం లేదన్న. అది ఒక్కటే మెయిన్ మైనస్ అయిపోయింది. దృష్టి పెట్టాలి. ఎందుకంటే గట్టిగా చెప్పాలన్న. ఎందుకంటే ఈరోజు అక్కడ సెక్యూరిటీలు ఎలాగొన్నారంటే సమాధానం సరిగ్గా ఇవ్వడం లేదు, బాధ్యతగా లేరు. అది థ్యాంక్ యూ అన్న.